ओम येन देवा पवित्रेण आत्मानं वरदेशा तेन शास्त्रधारेण कामाण्य पुरन्दः प्रचोद्यात् मोदरवयो तेन ब्रह्मविदवयो मोदको राजा ब्रह्म पृथिवी शान्ता साक्षिणो यो शान्ता साक्षेन शान्ता सामे शान्ता चन्द्रमा वारेष्ण शान्तिरस्तु అందరికీ నమస్కారం. గడిచినటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైకాపా పరిపాలన కాలంలో ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడినట్టుగా ప్రపంచంలోనే అతిపెద్ద ఇవాళ దేవుని పూజించేటువంటి అతిపెద్ద ఏదైతే తిరుమల తిరుపతి ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ప్రసిద్ధిగాంచినటువంటి తిరుమల తిరుపతిలో ఆ వెంకన్న బాబుని అక్కడ దర్శనం చేసుకోవటం కానీ అక్కడికి వచ్చినటువంటి భక్తులు కనీసం అక్కడికే దర్శనానికి రానటువంటి భక్తులు కనీసం ఆయన ప్రసాదం తీసుకుంటే మనకెంతో మేలు జరుగుతుంది, మా కుటుంబ సభ్యులంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భారతదేశానికి కనుక వస్తే మొట్టమొదటిసారిగా తిరుపతి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాక మిగతా ప్రోగ్రామ్స్కి వెళ్ళేటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేళ తిరుమల తిరుపతి. అటువంటి తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వైకాపా పరిపాలన ఇంతకుముందు అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు ఆంధ్ర రాష్ట్రంలో. ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి విధంగా ఏ పని చేసినా ప్రతి దాంట్లోకి నాకు వాటా కావాలి, ప్రతి దాంట్లోనూ నేను డబ్బు సంపాదించాలన్నటువంటి ఒక డబ్బునే జయంగా పెట్టుకుని, అవినీతినే జయంగా పెట్టుకుని, లంచాలే జయంగా పెట్టుకుని రాష్ట్రాన్ని దోసుకు తింటమే కాకుండా కడాకరికి దేవుని కూడా వదిలిపెట్టినటువంటి దౌర్భాగ్యం వైకాపా గవర్నమెంట్కి జరిగింది. ఏదైతే లడ్డూ తయారు చేస్తున్నటువంటిది, ఏదైతే మనం అక్కడ నెయ్యి వాడతామో, పవిత్రమైనటువంటి నెయ్యి ఏదైతే అక్కడ వాడతామో ఆ నెయ్యిని వాళ్ళకి కావలసిన వాళ్ళ కాంట్రాక్టర్లు అప్పచెప్పి అసలు నెయ్యే లేకోకుండా మొత్తం అంతా కూడా రసాయనాలతోటి అక్కడ తయారు చేసినటువంటిది మొత్తం అంతా కూడా చూసుకున్నట్టు రసాయనాలతోటి నెయ్యి తయారు చేసి కోట్లాది యొక్క లడ్డూలు సరఫరా చేసి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి దేవుని అపవిత్రం పాలు చేసినటువంటి వాళ్ళ వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ప్రపంచంలోనే ఏకైక యొక్క దేవుని కూడా దోసుకోవాలని చెప్పని దేవుని కూడా ద్రోహం చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరున్నాడంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పట్లేదు. అందుకనే మేము అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొత్తుకుంటూనే ఉంది ఎన్డీఏ కూటమి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ లడ్డూలో ఏదో మోసం జరుగుతూ ఉన్నది, దీన్ని దర్యాప్తు జరపండి అని చెప్పని చెబుతున్నా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు నిజంగా సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి లడ్డూ యొక్క కథనాలు బయటికి తీయాలని చెప్పని ఇవాళ చేస్తే ఇవాళ తేటతలమైంది. అసలు అక్కడ నెయ్యి అనేటువంటి దాన్ని కలపకుండా రసాయనాలతోటి వీళ్ళు లడ్డూ తయారు చేశారని చెప్పని ఈ రోజుని తేటతలమైనటువంటి పరిస్థితి ఉంది. దాని మీద వెంటనే సుప్రీంకోర్టు ఎవరైతే ఈ యొక్క లడ్డూ కల్తీ నెయ్యిని తీసుకొచ్చి, అసలు కల్తీ నెయ్యి కూడా కాదు, అసలు అది రసాయనాలు, అది చుక్క పాలు కూడా లేకోకుండా తయారు చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వీళ్ళే. ఇవాళ ఈ రాష్ట్రంలో మద్యం కూడా ఆ విధంగానే చేసి బ్రాండ్లను కూడా పక్కన పెట్టి ప్రజల యొక్క ప్రాణాలు బలిగొన్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. భక్తులు మనోభావాలు దెబ్బతీసుకుంటకుండా మనోభావాలు తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎవరైతే దీంట్లో దోషులైతే ఎవరైతే ఉన్నారో సిట్టి వాళ్ళ దర్యాప్తులు తేలినటువంటి వాళ్ళందరి మీద కూడా వెంటనే కఠిన చర్యలు తీసుకునే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పిన కఠినంగా ఎన్డీఏ కూటమి కోరుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్తీనే చేసి మనోభావాలు దెబ్బతీసి భక్తుల్ని ఇవాళ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని మోసం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ అన్ని దేవాలయాల్లో కూడా శుద్ధీకరణ కార్యక్రమం చేయాలని చెప్పిన ఎన్డీఏ కూటమి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో చేయాలని చెప్పి ఇచ్చింది. పోస్టర్లు వేయటం కానీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో ర్యాలీలు చేయడం కానీ ఇట్లా ప్రోగ్రాం ఇవ్వడంతో ఈరోజు కొవ్వూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి
బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ కొవ్వూరు పట్టణంలో పోస్టర్స్ అంటించడం కానీ, ర్యాలీలు నిర్వహించి గోపాద క్షేత్రాలు మీ అందరికీ తెలుసు. గౌతమ మహర్షి ఇక్కడ సాక్షాత్తు తపస్సు చేసినటువంటి పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే ఇవాళ గోదావరి ఒడ్డుని మన కొవ్వూరులో ఉన్నటువంటి గోపాద క్షేత్రం ఏదైతుందో ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా మన స్వామి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఆలయాన్ని కూడా శుద్ధి చేసి, ఇవాళ శివాలయాన్ని కూడా ఇక్కడ శుద్ధి చేసి అపవిత్రమైనటువంటి దాన్ని కూడా పవిత్రం చేయాలని చెప్పని అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం తీసుకుని భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి వాళ్ళని మనం కాపాడుకుని వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళని తలంపుతోటి ఇవాళ భక్తులందరూ కూడా తెలియజేయాలి. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాలు, కుట్రలు, కుతంతులు, వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకు తిన్నారు, అభివృద్ధి సంక్షేమ విషయంలో కూడా ఏ విధంగా కుంటుపడిపోయిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం మాత్రం ఇవాళ ఈ ప్రోగ్రాం తీసుకున్నాం. ఖచ్చితంగా శుద్ధి కార్యక్రమం చేసిన తర్వాత ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజల తరపున ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కూడా సుప్రీంకోర్టుని సంబంధిత సిట్ బృందాన్ని కూడా కోరుతా ఉన్నామని చెప్పని సందర్భంగా తెలియజేస్తాం.